రింగ్ డైక్, సిల్స్ అంటే ఏంది, డైక్స్ అంటే ఏంది అంటే ఒక శాస్త్రీయ పద్ధతుల ద్వారా సర్వే చేసి భూమి లోపల గ్రౌండ్ వాటర్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అక్కడ ఉన్న అక్యుపర్ జోన్ ఏంటి, సాయిల్ జోన్ ఏంటి, వెదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయా, లీనియమెంట్స్ ఉన్నాయా, భూమి లోపల భాగంలో ఏముంది అన్న విషయాలని శాస్త్రీయ పద్ధతుల ద్వారా సర్వే చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే జియాలజీ సార్, సుమన్ సార్ ఊరికే జియాలజీ అంటే ఏంద్ర బాబు అని చెప్పి అంటారు. ఎందుకు నాకు జియాలజీ అంటే ఇష్టం అంటే, జియాలజీ చేసినప్పుడు నేను చదువుతున్నప్పుడు కూడా ఏం జియాలజీ బాబు, రాళ్ళు రప్పలేదని అనేవాళ్ళు మా ఫ్రెండ్స్, సరదాగా ఆట పట్టించేవాళ్ళు. కానీ నాకు జియాలజీ చాలా ఇష్టం. జియాలజీ చదివే వాళ్ళకి ఎవరికైనా సలహాలు ఇవ్వాలని నేను ముందు వరుసలో ఉంటా. చాలామంది ఫోన్ చేశారు, చాలామందికి నాకు అప్పుడు సలహాలు ఇచ్చేటోళ్ళు లేక నేను వెనకబడిపోయినా. కానీ నాకున్న అనుభవం ద్వారా ఇప్పటికీ దగ్గర 10 మంది జియాలజిస్టులు తయారు చేసిన, నేను సొంతంగా ట్రైనింగ్ చేసిన వాళ్ళు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, టీఏగా, ఏహెచ్జీగా, అలాగే యూపీఎస్సీలో ఉన్నారు జియాలజిస్టులుగా, కోల్ మైనింగ్లో ఉన్నారు, ప్రైవేట్ జియాలజిస్టులు చాలామంది చేస్తున్నారు. కొంతమంది టీచర్స్ కూడా సలహా ఇవ్వడం జరిగింది. అదర్ కోర్స్, వెటర్నరీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి జియాలజీని ఓపెన్లో డిగ్రీ చేసి తర్వాత పీజీ కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది నాకు టచ్లో ఉన్నారు. నా ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఏంటి అసలు వాట్ ఈస్ ద సుమన్ స్టైల్ అనేసి. అంటే ఇక్కడ స్టైల్ అని కాదు, నేను రూరల్ ఏరియా నుండి వచ్చిన, నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నేను జియాలజీ ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి, మరి జియాలజిస్ట్గా ఎదగడానికి, జియాలజిస్ట్ అవ్వడానికి నేను చేసిన కృషి ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, మనలో టాలెంట్ ఉంటే మన బ్రెయిన్ని కరెక్ట్గా ఇన్ టైంలో మనం వాడుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను ఖచ్చితంగా నమ్ముతా. యూత్కి నన్ను అడిగిన వాళ్ళకి చెప్పేది నేను అదే. ఇక్కడ దేనికి హార్డ్ వర్క్ తప్ప, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అనేది మనల్ని వరిస్తుంది. ఇక్కడ దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేసేందుకు షార్ట్ కట్స్ అనేవి చిన్న చిన్న